అరుణాచల శివ. ప్రస్తుతం మనం విరూపాక్ష కేవ్ దగ్గర ఉన్నాం. ఇక్కడే ఈ గుహలో విరూపాక్ష అనే ఒక ముని తాను ధ్యాన సాధన చేసి సిద్ధి పొందారు. వారి చితాభస్మం ఇప్పటికీ కూడా రమణ మహర్షి ఆశ్రమంలో అప్పుడప్పుడు కూడా ప్రసాదంగా అలా పంచుతూ ఉంటారు. ఏదైనా సిద్ధులు యోగులు వారి తపశ్శక్తి అలా ఇక్కడ నిక్షిప్తం అయ్యిందంటే ఈ ప్రాంతం ఎంత పవిత్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ఈ అరుణగిరి కొండపైకి అలా వస్తున్నప్పుడు కానీ వెళుతున్నప్పుడు కానీ గమనిస్తే చాలా ఆధ్యాత్మిక అంతరంగిక విషయాలు తెలుసుకోవచ్చు. ఏమవుతుందంటే ఇప్పుడు మనం అలా నడుస్తూ వస్తున్నామా, మన పాదాలు, మడమలు, మోకాళ్ళు, మన శరీరము అంతా కూడా సమతుల్యం లేనిది, అలాగే సరిగా లేనిది ఏదైనా ఉంటే సరి అయిపోతుంది. అలాగే మనం గమనిస్తే కూడా చాలా అర్థింగ్ జరుగుతుంది. అలాగే చాలా స్పాట్స్ ఉంటాయి కదా, మనకు చాలా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ న్యాచురల్గా ఈ ప్రకృతి గాలి పీల్చటం వల్ల ఒక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే మన శరీరము అనేది స్వస్థత చేకూరుతుంది అనటంలో కూడా ఎటువంటి సంశయం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి ప్రదేశాలకు ఒక సమూహంతో వెళ్ళినప్పుడు ఒక సజ్జన సాంగత్యం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పితామహ పత్రిజీ గారు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు, ఎత్తైన ప్రదేశాలకు అందరినీ ట్రెక్కింగ్కి తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే ఇట్లా హై హిల్ పాయింట్స్ దగ్గర మనం మెడిటేషన్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మన సోల్ తోటి మనం కనెక్ట్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆ హై హిల్ పాయింట్ దగ్గర నిజంగా చాలా ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అలాగే మనకు ఈ యొక్క అరుణాచలం గిరి చుట్టుముత్తు కూడా మొత్తం 42 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చాలా హై ఎనర్జెటిక్ స్పాట్స్ అన్నమాట. వాటన్నిటినీ కూడా మనం ఒకసారి అలా చుట్టొచ్చేసరికి ఆ ఎనర్జీ అంతా కూడా మనలో అబండెంట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, సామాజికంగా ఇలా ట్రెక్కింగ్ చేయటం వల్ల ఏంటి, ఇక్కడ స్థల ప్రాశస్త్యం మనకు తెలుస్తుంది. ఇక్కడున్న ఆశ్రమాల గురించి తెలుసుకోవటం వల్ల ఏంటి, ఇక్కడ సిద్ధులు వాళ్ళు చేసిన సాధన ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ నడిచే దారిలో మనం ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అవి మనకు జీవితంలో మరపురాని మధుర స్మృతులుగా కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ నడిచి వచ్చేటప్పుడు కోతులు నిజంగా అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. వాటన్నిటిని దాడుకుంటూ వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ ముందుకు వెళ్ళటం కూడా ఒక బిగ్ టాస్క్ అనే చెప్పాలి. సో ఇలా ఈ ప్రయాణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. పదండి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.